హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది చెబుతారు, అరే పల్లెటూరు వదిలిపెట్టేసి పట్టణంలోకి వచ్చాయి. ఎందుకో తెలుసా? సంపాదించుకోవడానికి బాగుంటుంది. పట్టణంలో అనేక రకాల వనరులు ఉంటాయి. అలాగే నీకు మంచి చేతి పని దొరుకుద్ది, అన్ని రకాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి, అన్ని రకాలుగా బాగుంటుంది. నీ స్వగ్రామాన్ని విడిచి పట్టణానికి వచ్చాయి అంటారు. చాలామంది రమ్మని పిలుస్తూ ఉంటారు. ఏదో లోక సంబంధమైన కార్యక్రమాలకో, ఘనత వహించటానికో, భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికో రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. సహజంగా వారి ఆహ్వానాన్ని మన్నించి మనం వెళుతూ ఉంటాం. మేము కూడా మరి చినయాదర అనే గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణంలోకి వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే, పిల్లలు చదువుకుంటే బాగుంటుంది, ఆ పల్లెటూరులో ఉంటే చదువులు అబ్బవేమో, మంచికి రమ్మని పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. ఏదైనా ఒక మంచి మేలు జరుగుతున్నప్పుడు రమ్మని పిలిస్తే వెళితే చాలా ఆశీర్వాదకరం. ఇక్కడ దేవుని వాక్యం చాలా విలువైన సంగతి తెలియజేస్తూ ఉన్నాడు హోషేయ గ్రంథకర్త. ఏమంటున్నాడంటే, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆశీర్వాద ప్రార్థనా మందిరమునకు వెళుదము రండి. ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వస్తే దేవుని జ్ఞానం, ఇహలోక సంబంధమైన జ్ఞానం ఎక్కడైనా నేర్పుతారు, నేర్చుకోవచ్చు. దానివల్ల పడిపోవచ్చు లేదా పాతాళానికి పోవచ్చు. కానీ పరలోకానికి చేర్చేది దేవుని జ్ఞానం, దేవుని వాక్యం. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన ఆత్మీయ స్థితి అంచెలంచెలుగా ఎదగాలంటే, మనం పురోభివృద్ధి చెందాలంటే, మన స్థితిగతులు బాగుండాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలట. అందుకే గ్రంథకర్త చెబుతున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు వెళుదము రండి. దేవుని సంగమా, ఆదివారం మనం ఇంటి మందిరానికి వచ్చేటప్పుడు మనతో పాటు మన పక్కన ఎప్పుడు రోజు కూర్చుని ఆయన వచ్చాడు లేదో తెలుసుకుని రమ్మని పిలవాలి, లేదా వచ్చిన తర్వాతైనా ఆహ్వానించాలి. ఆదివారం అనేక మందిని దేవుని జ్ఞానం నేర్పించే దేవాలయములోకి నడిపించాలి. ఇది మతబోధ చేసే మందిరం కాదు, మతబోధ చేసే మందిరము కాదు. దేవుని యొక్క జ్ఞానం, దేవుడు మహాజ్ఞాని. ఆ దేవుడిలో ఉన్న జ్ఞానం ఏంటో మనం కూడా తెలుసుకోవాలంటే, దేవుడు తన యొక్క జ్ఞానము చేత సమస్తాన్ని నిర్మించాడు. మానవ దేహం ఒక్కసారి ఆలోచిస్తే ఆ దేవుడు ఎంత జ్ఞానో మనకు అర్థమవుతుంది. అంతరిక్షాన్ని పరిశీలిస్తే దేవుడు ఎంత జ్ఞానో మనకు తెలుస్తుంది. భూమిని పరిశీలించినప్పుడు దేవుడు ఎంత జ్ఞానో మనకు అర్థమవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న పర్వతాలు పడిపోవటం లేదు, సముద్రాలు పొంగిపోవటం లేదు, బిల్డింగ్లు కూలిపోవటం లేదు. మానవుడికి గురుత్వాకర్షణ శక్తి చేత మానవుడు నలవగలుగుతున్నాడు. ఇదంతా దేవుని జ్ఞానం. దేవునిలో ఉన్న మహాజ్ఞానాన్ని మనం కూడా తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వస్తే మనం కూడా పరిపూర్ణులు అవుతాం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి రావాలట. ఏమన్నాడు? మళ్ళీ చదువుదామన్నమాట. దేవుని జ్ఞానమును సంపాదించుకొనుటకు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ప్రియమైన దేవుని సంగమా, యెహోవాను ఎవరైతే అనుసరిస్తారో వారు జ్ఞానవంతులు అవుతారు, విద్యావంతులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, ఐశ్వర్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా దేవుడు వారికి ఇస్తారు. వారు జ్ఞానముతో నడుస్తారు, వివేచన కలిగి ఉంటారు, వివేకము కలిగి ఉంటారు. కనుక దేవుని జ్ఞానం సంపాదించుకోవటానికి దేవుని మందిరానికి క్రమం తప్పకుండా పిల్ల పాపలతో ఇంటికి తాళం పెట్టి ఖచ్చితంగా దేవుని మందిరానికి వస్తే దేవుడు నేర్పించే జ్ఞానం చాలా విలువైన మాటలు విని అనుసరించి నడుచుకొని జ్ఞానవంతులై పరిపూర్ణులై ఈ లోకములో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పరసంబంధమైన దీవెనలు కూడా పొందుకొని నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు గనుక దేవుని సంగమా, ఆదివారం తప్పనిసరిగా, అలాగే స్త్రీల కూడికల్లో, అలాగే ఉపవాస కూడికల్లో తప్పనిసరిగా దేవుని మందిరానికి రావాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి తప్పనిసరిగా మనం కూడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు మన పితరులు దేవుని వాక్యము తెలియక, దేవుని జ్ఞానము లేక వారు దేవునికి దూరముగా ఉన్నారు. మన పితరుల కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నప్పటికీ ఇప్పుడు అంతమందు ఆయన అందరినీ పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన క్షమించే మనసు లేదిక. మన పితరుల కాలంలో వారు దారి తప్పారు, చెడిపోయారు, పడిపోయారు. దేవుని జ్ఞానం వారికి లేదు, నేర్పించేవారు లేదు, తెలుసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడైతే దేవుని జ్ఞానం అంతటా అందరికీ ఉచితముగా అనుగ్రహించబడుతుంది కనుక ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలట. ప్రియమైన దేవుని సంగమా, మన పితరులు జ్ఞానవంతులు కాక చాలా తప్పిదాలు చేశారు. మనం జ్ఞానవంతులం కనుక జ్ఞానంతో నడుచుకోవాలట. అందుకే ఈరోజు ఒక 3 విషయాలు, మరొక 7 విషయాలు, ఒక 10 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘములోకి వచ్చి దేవుని జ్ఞానం నేర్చుకునే మనం అలక్ష్యము చేస్తున్నామంట. కొన్ని విషయాల్లో అలక్ష్యము చేయటానికి గల కారణం జ్ఞానం లేకే, జ్ఞానం సంపాదించుకొనకే, సంపాదించుకోవటానికి వచ్చి కూడా దాన్ని అనుగ్రహించుకోలేక, ఆ జ్ఞానాన్ని అనుగ్రహించుకోలేక, ఆగ్రహించుకోలేక, దాన్ని పరిపూర్ణతలోకి తెచ్చుకోలేక, దాని ప్రకారం నడుచుకోలేక కొన్ని అలక్ష్యం చేస్తున్నారట దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అలక్ష్యము చెయ్యకూడని సంగతులు 3 చెబుతున్నాడు దేవుడు. అందులో మొదటి మాట చదువుదామండి. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ప్రియమైన దేవుని సంగమా, మన పితరులు ద్రోహులై, మన పితరులంటే మన తాత ముత్తాతలు దేవుని దృష్టికి ద్రోహులయ్యారట. ద్రోహులై ఏమన్నారమ్మా? దేవుని దృష్టికి ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఎవరిని విసర్జించారంట? సృష్టికర్త అయిన దేవుణ్ణి, జ్ఞానవంతుడైన దేవుణ్ణి, జ్ఞానం నేర్పించే దేవుణ్ణి, మనల్ని కలిగించిన దేవుణ్ణి, సృష్టికి ఆధారభూతుడైన దేవుణ్ణి, ఆత్మస్వరూపైన దేవుణ్ణి విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొనిరి. ప్రియమైన దేవుని సంగమా, మన పితరులు దేవుని మందిరానికి రావటానికి, దేవుని నివాసం చేసేది దేవుని మందిరం, దేవుడు నివాసం చేసేది దేవుని మందిరం. దేవుని మందిరానికి రావటానికి వారు పెడముఖము పెట్టుకున్నారట. వారు ద్రోహులై ఉన్నారు. దేవుని దృష్టికి వారు ద్రోహులుగా ఉన్నారు. వారు చెడు నడతలు నడిచారు. కానీ దేవుని పిల్లలారా, మన తాత ముత్తాతల కడుపులోంచి వచ్చిన మనం అలాగే వారిలాగా దేవుని నివాసమునకు చేరటానికి అలక్ష్యము చేయక, వెళదాములే ఆదివారం మందిరానికి, ఉపవాస కూడికలే కదా, ఆఖరి రోజు కలుద్దాములే, హనుమాన్ గారి దృష్టిలో మనం కలిస్తే ఒకసారి చూసి మొహం చూపించి వెళ్ళిపోదాములే. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని వాక్యం వినే విషయంలో, దేవుని జ్ఞానం నేర్చుకునే విషయంలో మన పితరులు అలక్ష్యము చేసి దేవుని దృష్టికి వారు దుష్టులై, ద్రోహులై, చెడు నడతను నడిచి వారు తన ముఖమును పెడముఖముగా పెట్టుకున్నారట. కానీ మనం వారిలాగా కాదు. దేవుడు మనని ప్రేమతో చూస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మన పితరుల కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఒకవేళ నీ ఇంటి యజమాని కానీ,
నీతో నడిచి నీతో ఉండే నీ సహధర్మచారి నీ భార్య కానీ, లేదా నీవు ప్రాణం పెట్టి నువ్వు దేవుడిచ్చినటువంటి గర్భఫలము కానీ స్వాస్థ్యము కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో అలక్ష్యము చేస్తూ ఉంటే వారు కూడా మన పితరుల్లాగా దేవుని దృష్టికి ద్రోహులవుతారు. కనుక దేవుని సంఘమా, ఆదివారం సంఘము నింపబడాలి, బుధవారం స్త్రీల కూడికలో ఉండాలి, ఉపవాస కూడికలో ఉండాలి. దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి అలక్ష్యము చేయకుండా తప్పనిసరిగా దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా రావాలని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ ఆదివారం నీవు 1,00,000 రూపాయలు వచ్చినా సరే పక్కన పెట్టేయాలి. బంధువులు వచ్చినా వారిని నిర్లక్ష్య పెట్టాలి. లేదా నీకు అత్యవసరమయ్యే అపాయకరమైన సంగతి అయితే తప్ప మిగతా రోజుల్లో నీవు ఆదివారం మందిరానికి ఆగకూడదు. ఈ పునరుద్ధాన దినమందు దేవాలయంలో నీవు కూడుకోవాలట. దేవుని నివాసమునకు వారు పెడముఖము పెట్టిరి, వారు మన పితరులు దేవుని దృష్టికి ద్రోహులైరి. ఒకవేళ నీవు కూడా దేవునికి ద్రోహం చేయటానికి నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారేమో, సంగమా, నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో అలక్ష్యము చేయవద్దు. లక్ష్యపెట్టు, దేవుని మందిరానికి లక్ష్యపెట్టు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఇంకా ఎవరైనా నిర్లక్ష్యముగా ఉంటే వారిని ప్రేమించి ప్రేరేపించి దేవుని మందిరానికి ఆహ్వానించమని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోకి రావటం వల్ల మనకు కలిగే మేలేంటంటే జ్ఞానవంతులవుతాం, విద్యావంతులవుతాం, ఆరోగ్యవంతులవుతాం, ఐశ్వర్యవంతులవుతాం, క్షేమము కలిగి ఉంటాం, బలవంతులం అవుతాం, మంచి సహవాసం మనకు ఏర్పడుతుంది, మంచి కుటుంబముగా మనం ఉంటాం, అందరికీ ఉపయోగపడే పాత్రలుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీవు అలక్ష్యము చేయవద్దు అన్నాడు. రెండో మాట కూడా చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 31వ వచనం. వారు యెహోవాను తృణీకరించిన వారొకడు చేత కనుక అట్టివారు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వారు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. చాలరా తల్లి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీవు అలక్ష్యము చేయొద్దు. నీ ఉద్యోగానికి ఒకవేళ అవసరమైతే సెలవు పెట్టుకో, అలక్ష్యము చేయి. నీ వ్యాపారాన్ని అలక్ష్యముగా చేసుకో, నీ వ్యవసాయాన్ని అలక్ష్యముగా చేసుకో, నీ శరీర సౌందర్యం విషయంలో అలక్ష్యముగా ఉండు, నీ సొంత విషయాలు ఏదైనా అలక్ష్యముగా ఉండు. కానీ దేవుని మందిరానికి రావాల్సిన విషయంలో, దేవుని పని విషయంలో నీవు అలక్ష్యముగా ఉండవద్దు అన్నాడు. రెండవ మాట చెబుతున్నాడు, దేవుని మాట వినే విషయంలో నీవు అలక్ష్యము చేయమాక. మళ్ళీ చదువుతలే మాట. దేవుని మాటను ఎవరైతే అలక్ష్య పెడతారో వారు యెహోవాను తృణీకరించిన వారు అవుతారట. అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. ప్రియమైన దేవుని సంగమా, యెహోవా మాటను ఎవరైతే అలక్ష్య పెడతారో వారిని జనులలో ఉండనీయకుండా కొట్టివేయబడును. దేవుని మాటను అలక్ష్య పెట్టవద్దు. ఒకవేళ నీ బాసు మాట నీవు అలక్ష్య పెడితే నీకు ఇంకొకసారి ఉద్యోగం, లేదా నీ యజమాని మాట నీవు అలక్ష్య పెడితే క్షమాగుణం. కానీ దేవుని మాటను నీవు అలక్ష్యము చేయమాక. దేవుని మాట చాలా ఆజ్ఞ, అది దేవుని ఆజ్ఞ, దేవుని శాసనం. దేవుని మాట అనగా దేవుని వాక్కు, దేవుని వాక్కు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని దైవదాసులు ప్రవచనము ద్వారా, దర్శనము ద్వారా, వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ మాటను మనం అలక్ష్యము చేయకూడదట. దేవుడు చెప్పిన మాట దైవదాసుడు మనకి ప్రవచించగా, దర్శనము ద్వారా చెప్పగా, వాక్యము ద్వారా చెప్పగా మనం ఆ మాటని అలక్ష్యము చేయకూడదు. ప్రత్యక్షంగా దేవుడు దైవదాసునితో మాట్లాడిన మాట మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. దయచేసి మీరు ఆ ఉద్యోగం చేయొద్దు. అది దేవుడు చెప్పిన మాటని దైవదాసుడు ప్రవచించినప్పుడు, దర్శనం ద్వారా చెప్పినప్పుడు, వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు ఆ మాట వినాలి.
ఆ ఇల్లొద్దు, ఆ పెళ్ళొద్దు, ఆ కార్యం మనకొద్దని దేవుడు చెప్పిన మాటని మనం ఎప్పుడైతే శిరసా వహిస్తామో, వింటామో, అప్పుడు దేవుడు మన ఆశీర్వదించే దేవుడు. ఎవరి మాటైనా నీవు నిర్లక్ష్య పెట్టు, అలక్ష్యం చేయి, కానీ దేవుని మాటని నీవు అలక్ష్యం చేయవద్దు. మనకు ఒక మాట తెలుసు కదండి, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. నీ బలి మాకు అవసరం లేదు, దేవుడు నీ బలి కోరుకోవటం లేదు, కానీ బలిలో అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. దేవుని మాటకు మనం శిరసా వహించాలి. ఆజ్ఞ, అది శాసనం. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. దేవుని యొక్క దైవదాసుని ముఖాంతరములోంచి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను సంఘము శిరసా వహించి వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఆ సహోదరుడు ఆశీర్వాదకరముగా, ఆ కుటుంబం క్షేమముగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీవు అలక్ష్యము చేయవద్దు. రెండో మాట, దేవుని మాట వినే విషయంలో నీవు ఒకవేళ అలక్ష్యము చేస్తే జనులలో ఉండనీయకుండా నేను వానిని తుడిచివేస్తాను, తీసివేస్తాను అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట వినటానికి వేగిరిపడి రావాలి. ఆ మాట ఖచ్చితంగా దేవుని మాట వినాల్సిందే. ఎవరి మాట విన్నా వినకపోయినా దేవుని మాట. రాజు శాసనం చేసినప్పుడు రాజు శాసనము మనం శిరసా వహించకపోతే తల కొట్టేస్తాడు రాజు. ఆఫ్టర్ ఆల్ భూమిని పరిపాలించే రాజే మాట వినకపోతే కుదరదు. ప్రభుత్వ అధికారుల మాట, నాయకుల మాట వినకపోతే కుదరదు. వీళ్ళ మాట మనం వింటున్నాం, కానీ మన అందరినీ కలిగించిన దేవాది దేవుని మాట వినటానికి చాలామంది నిర్లక్ష్య పెడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదువుతలే ఆ మాట ఏమంటున్నాడు? వాడు ఎవరు తృణీకరించిన వాడు? యెహోవా మాటను అలక్ష్యము చేయువాడు యెహోవానే తృణీకరించిన వాడు. నువ్వు దేన్ని తృణీకరించినా పర్వాలేదు, కానీ దేవుని మాట తృణీకరించవద్దు. ఒకవేళ దేవుని మాట నీవు తృణీకరిస్తే జనాభా సంఖ్యలోంచి నిన్ను ఆయన తొలగించటానికి, కొట్టివేయటానికి, తీసివేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక దేవుని మాటను మనం అలక్ష్యము చేయవద్దు. దేవుని మందిరానికి వచ్చే విషయంలో అలక్ష్యము చేయవద్దు. దేవుని మాట వినే విషయంలో అలక్ష్యము చేయవద్దు. మూడో మాట కూడా చూద్దామా? చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకమో. చాలండి, చాలా అద్భుతమైన సంగతి. సంగమా, నాన్నగారు, అమ్మగారు, చెల్లి, తమ్ముడా, స్నేహితుడా, సహోదరుడా, అద్భుతమైన మాట చెబుతున్నారు. దైవదాసుడు హస్తముంచి నీ బిడ్డల మీద చెయ్యి, నెత్తి మీద, తల మీద చేయి పెట్టి హస్తముంచి ప్రార్థించినప్పుడు దేవుడు దైవదాసునికి దర్శనము ద్వారా, ప్రవచనము ద్వారా, వాక్యము ద్వారా ఒక మాట సెలవిస్తారు. నా కుమారుడా, దేవుని పరిచర్యకు దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. కమాన్, దేవుని స్తుతించటానికి, పాటలు పాడటానికి దేవుడు నీకు ఒక స్వరం ఇచ్చాడు. ఆ స్వరాన్ని దేవుని కోసం వాడు అని ప్రవచించినప్పుడు, దైవదాసుడు హస్తముంచి ప్రార్థించినప్పుడు, పరిచర్యలో దేవుని పనిలో వాడబడటానికి నిన్ను వాడుకుంటున్నాడు దేవుడని దైవదాసుడు హస్తముంచి నిన్ను పిడిచి ప్రార్థన చేసి నిన్ను అభిషేకించినప్పుడు నీలో ఉన్న తలాంతులను బయటికి తీసి దేవాది దేవుడు తన యొక్క దైవదాసుని ద్వారా, వాక్యము ద్వారా, దర్శనము ద్వారా, ప్రవచనము ద్వారా మాట్లాడినప్పుడు నీవు అలక్ష్యము చేయమాక నీలో ఉన్న తలాంతులను బయటికి తీ. ఈరోజు ఇక్కడ సంఘములో భోజనం వడ్డించడానికి యవనస్తులు రండి అని పిలిచినప్పుడు, అరే సురేష్, ఎంతకాలం బద్ధకంగా ఉంటావు, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, పరిచర్యకి నిన్ను వాడుకుంటాడు, కమాన్, ఇదంతా చర్చ్ అంతా ఓడమని దేవుడు నిన్ను చెప్పాడు అన్నప్పుడు, ఓడవటానికి నేను రాకపోతేనంట అలక్ష్యము చేస్తే దేవుడు ఏమన్నాడు? చదవరా తల్లి మాట. పెద్దలు అనగా దైవదాసుడు హస్త నిక్షేపణ చేసినప్పుడు ప్రవచనం, అది ఒక ప్రవచనం, దైవదాసునికి ప్రవచనం, దేవుడు ప్రవచించిన ప్రవచనమును నీతో చెప్పినప్పుడు
నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును సంగమా, దైవదాసుడా, నేను ముసలోడిని, నా వల్ల ఏమవుద్ది, నేను చదువురాని దాన్ని, నా వల్ల ఏమవుద్ది, ఎక్కడో బాడి పిసుకునేవాడిని, నా వల్ల ఏమవుద్ది, నేను ఆటో తోలుకునేవాడిని, నేనేం చేయగలుగుతాను అనుకుంటున్నావేమో. నీకు చదువు లేకపోయినా, అందం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, విద్యావంతుడు కాకపోయినా, దేవుని మందిరానికి నీ వస్తే, దేవుని జ్ఞానం నేర్చుకుంటే, దైవదాసుడు నీలో ఉన్న వరాన్ని బయటకు తీయటానికి ప్రవచనం ద్వారా హస్తనిక్షేపణ చేసినప్పుడు దాన్ని నీవు అలక్ష్యము చేయమాక. నీలో ఉన్న తలాంతులను దేవుడు వాడుకుంటున్నప్పుడు అలక్ష్యము చేయమాక. నాతో వచ్చి ఆయన హోటల్లో పనిచేస్తాడు. అతని సింగరణ సంగతి అతనికే తెలియదు. అతని స్వరం బాగుంటుంది. నేను అతన్ని అమ్మటేసుకున్నా, నీ స్వరం బాగుంది, పాడు 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 అని పాడిస్తూ ఉంటే, ఇప్పుడు అతను పాడుతుంటే అందరూ అంటున్నారు అతను ఏదో బాగా చదువుకున్న ఆఫీసర్ ఏమో అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆయన టిఫిన్ చేయడానికి వెళ్ళిన ఒకసాట, ఆ హోటల్ ఆయన టిఫిన్ చేస్తున్నాడు, నాకు అట్టిచ్చి టిఫిన్ చేస్తున్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి ఆయన్ని ఇడ్లీ కట్టమన్నాడు హోటల్ ఆయన. ఈయన వెళ్ళి హోటల్ అయినాగా గబగబా కట్టేస్తుంటే ఆయన క్షమించండి క్షమించండి, మీరు కడుతున్నారు, మీరు కట్టదు ఈయన ఏదో పెద్ద ఆఫీసర్ అన్నట్టుగా. ఆయనలో ఉన్న వరాన్ని బయటికి తీశాను. ఆయన ఈరోజు వాడబడుతున్నాడు, పాట పాడుచున్నాడు. నీలో వరం ఉంది, నీ బిడ్డలకి దేవుడు ఒక వరం ఇచ్చాడు. అది సంఘములో పరిచర్య చేసే వరమా, దైవదాసుని వెంబడించే వరమా? దేవుని సేవకుడు ఎంతసేపు తన వెహికల్ మీద తాను తిరగకూడదు, మనం ఒక వెహికల్ మీద తిప్పాలి, వెనకాల యవనస్తులు ఫాలో అవ్వాలి. దేవుని పరిచర్యకి దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దేవుని సంఘములో వాడటానికి నీవు తుప్పు పట్టిపోతావో లేదా పదునయ్యి దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉంటావో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని నీవు అలక్ష్యము చేస్తే దేవుడు క్షమించడు. నాకు తెలియదు ఒకప్పుడు నేను దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలనన్న సంగతి నాకు తెలియక నేను నిర్లక్ష్యముగా ఉన్నా. ఒక దైవదాసుడు కొనతం లాజరస్ అని ఆయన అన్నారు, పాస్టర్ గారు, దైవదాసుడా, ఇదిగో దేవుడు ప్రవచించమని చెప్పాడు, నీలో ఉన్న వరాన్ని బయటకు తీయమని చెబుతున్నాడు అని ఆయన నా తల మీద హస్తనిక్షేపణ చేసి ప్రార్థించాడు. దేవుడు చక్కని స్వరముతో మాట్లాడగలిగిన జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, వాడబడుగుతున్నాం. దేవుని కోసం ఒక కరిగిపోయే పాత్రగా, వెలిగించే పాత్రగా దేవుని కోసం వాడబడుతున్నాం. సంగమా, యవనస్తులారా, దేవుని పిల్లలారా, ఇక మీలో దేవుడు చాలా వరాలు ఉంచాడు, తలాంతులు ఉన్నాయి. వాటిని మీరు అలక్ష్యము చేస్తున్నారేమో. నా పని కాదు, నాకు సంబంధం లేదు, నేను కాదులే, అది వారిది అనుకుంటున్నారేమో. నీకిచ్చిన తలాంతుని, నీకిచ్చిన వరాన్ని నీవు అలక్ష్యము చేయమాక. అలక్ష్యము చేయవద్దు. అలక్ష్యము చేస్తే దేవుడు క్షమించడు. మనందరిలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడండి, ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఆ వరాన్ని బయటికి తీ, వాడు ఖచ్చితంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడితే సంఘము నింపబడుతుంది. నీ లెక్కలోనే దేవుడు రాస్తాడు. ఇదిగో ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడానిక, నీ స్వరము ద్వారా పాడటానిక, నీ క్రియల ద్వారా ఒక విశ్వాసి దేవుని మందిరానికి, ఒక అన్ని జనాంగం దేవుని మందిరానికి రావటానిక, నీవిచ్చే ధనము ద్వారా అబ్బా ఎంత ధనం సహాయం చేస్తున్నాడని నీ ప్రేమను చూసి దేవుని మందిరానికి రావటానిక, నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడాలి. నీలో ఉన్న వరాన్ని బయటకు తీసి నీవు వాడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాద ప్రార్థనా మందిరములో ఉన్నంత మాత్రాన ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నామేమో. తస్మా జాగ్రత్త. దేవుడిని అలక్ష్యము చేయకూడని సంగతులు 3 చెబుతున్నాడు. దేవుని మందిరానికి నీ బిడ్డలు అలక్ష్యము చేస్తే నీవు వారిని నిర్లక్ష్యముగా ఊరుకోకుండా దేవుని మందిరానికి నడిపించు. దేవుని మాట వినటానికి వారు అలక్ష్యము చేస్తూ ఉంటే దేవుని మాట వినే విషయంలో నీ ఊరుకోమాక. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుని మందిరానికి నడిపించు. దేవుని మాట వినేటట్లుగా చేయి. ఒకవేళ నీకు కానీ, నీ యజమానికి కానీ, నీ యజమానురాలకు కానీ, నీ బిడ్డలకు కానీ దేవుడు ఏదైనా ఒక వరం ఇచ్చాడేమో, ఆ వరము వాడబడకుండా తుప్పు పట్టిపోతుందేమో. తస్మా జాగ్రత్త. ఆ వరాన్ని అలక్ష్యము చేయవద్దు అన్నాడు. ఆ వరాన్ని అలక్ష్యము చేయకుండా దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఆశీర్వాదానికి యోగ్యులుగా, అనేక మందికి ఆశీర్వాదాలు పంచేవారముగా, దేవునికి ఇష్టమైన జనాంగముగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అలక్ష్యము చేయకూడని సంగతులు 3 చెప్పాను. దేవుడు లక్ష్యం ఉంచేవి కూడా ఒక 7 సంగతులు త్వరగా చెప్పేస్తా, వినాలండి. మనం అలక్ష్యము చేయకూడని సంగతులు 3 విన్నాం మనం. దేవుడు లక్ష్యం ఉంచుతాడంటే నిన్ను.
దేవుడు లక్ష్య పెట్టే సంగతులు 7 ఉన్నాయి. ఆ 7 కూడా త్వరగా చూసేద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చి కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, హేబేలు గారు ఇచ్చినటువంటి అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. అతడు శ్రేష్టమైనవి, ప్రథమ ఫలాలు, ఉన్నతమైనవి, గట్టివి, నాణ్యమైనవి, యోగ్యమైనవి సమస్తాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం ఏం చేస్తామంటే చిరిగిపోయిన నోటు దేవుడికి, మంచి నోటు మనకే, ముడతలు పడిపోయిన దేవునికి, పెళపెళ్ళాడే మనకే, చిల్లర దేవునికి, విలువ కలిగిన నోట్లేమో మనకే. మనమేమో మంచి మంచి పదార్థాలు భుజించాలి, దేవుని మందిరానికేమో ఏదో ఇచ్చామలే అన్నట్లుగా. ప్రియమైన మమ్మీ, సంగమా, నీవిచ్చే అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడట. పేద విధవరాలిచ్చే అర్పణ దేవుడు లక్ష్యం ఉంచాడు, చూశాడు. నీవు కానుక దేవుడికి ఏమిస్తున్నావో తెలియదు. ఒకవేళ మీ కానుకల మీద సంఘము ఆధారపడకపోవచ్చు. అది మీరిచ్చే అర్పణ సంఘ కాపరికి కాదు, దేవుడికి ఇస్తున్నాం. దేవునికి మనం చెల్లించే అర్పణ అది ఎలా ఉండాలంట, దేవుడు లక్ష్య పెడుతున్నాడు. నీవు శ్రేష్టమైనవన్నీ నీవు అట్టి పెట్టుకుని ఏదో ఇచ్చాములే, ఇద్దాములే, చూద్దాములే అన్నట్లుగా నీవు ఉన్నావేమో, దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఇవన్నీ నువ్వు ఈ లోకానికి వచ్చినాక దేవుడిచ్చిన జ్ఞానంతో నీవు సంపాదించుకున్నావు, దేవుడిచ్చిన జ్ఞానంతో సంపాదించుకున్నావు, దేవుడిచ్చిన ఆరోగ్యంతో నీవు సంపాదించుకున్నావు, దేవుడు చూసినటువంటి ప్రేమతో నీవు కలిగి ఉన్నావు. నీ అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు గనక సంగమా, ఆదివారం దేవుని మందిరానికి ఇచ్చే అర్పణ దశమ భాగం. ఒకవేళ దశమ భాగం దేవుడికి ఇచ్చే విషయంలో ఎవరైనా అలక్ష్యము చేస్తూ ఉంటే దేవుడు ఆ అర్పణ మీద లక్ష్యం ఉంచుతున్నాడు. హేబేలు ఇచ్చిన అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. ఒకవేళ ఇంకా దాచుకుని ఇంకా పిల్లలకి అనుకుంటున్నావేమో, దేవుడు లక్ష్య పెడుతున్నాడు. తస్మా జాగ్రత్త. నిన్న నేను ఒక ఆయన బండేసుకెళ్ళా, దానికి మేకు కొట్టేసింది, పంచర్ మీద పంచర్ అయినాయి. నేనే వేయించేదానికి పంచరు. ఆయన అంటున్నాడు, ఎన్ని పంచర్లు అయినాయి అయ్యారు? 2 అయినాయి. 4 పంచర్లు డబ్బులు నేను ఇస్తాను అయ్యారు అంటున్నాడు. అబ్బా, వండర్ఫుల్, దేవునికి స్తోత్రం కలుగును గాక అన్న. దేవునికి మనం ఇచ్చే అర్పణ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలట. దేవుడు లక్ష్య పెడుతున్నాడండి అర్పణ మీద. అమ్మ నిద్రపోమాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. వంగడుకోండి, ఏమనుకోమాకండి. ఇంకొక మాట కూడా చూద్దాం. దేవుడు లక్ష్యం ఉంచేది మన అర్పణ. కీర్తన 51వ కీర్తన 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దామా? 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. మమ్మీ, డాడీ, సంగమా, విరిగి నలిగిన మనస్సు మీద దేవుడు లక్ష్యం చేస్తూ ఉన్నాడట. ఒకవేళ ఈరోజు వాక్యం బోధిస్తున్న నాలో నా హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నా హృదయం విరిగి నలిగిన మనసు కాకపోతే, అబ్బో నా అంత పేకర్ లేడులే, నేను పెద్ద పోటుగాడిని అనుకుంటూ హృదయంలో ఉంటే దేవుడు నా హృదయాన్ని పరిశీలిస్తున్నాడండి, లక్ష్య పెడతా ఉన్నాడు. దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన హృదయంలో ఏ ఆలోచన ఉందో, ఏ తలంపు ఉందో, విరిగి నలిగిన మనసు నీవు కలిగి ఉన్నావో లేదో దేవుడు లక్ష్య పెడతాడండి. తస్మా జాగ్రత్త. విరిగి నలిగిన మనసే, చదువుతలే అన్నమాట, ఏమన్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు విరిగి నలిగిన మనస్సుని లక్ష్య పెడతా ఉన్నాడండి. మీ అంతరాత్మని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. మీ మనసు ఎలా ఉందో దేవుడు తెలుసు గనక, మనస్సును ఆయన లక్ష్య పెట్టే దేవుడు గనక మనసును చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన
వ్యాధి కలిగింది. అందుకే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, దేవుని చూచెదరు. అన్నిటికన్నా చాలా వేగంగా పరిగెత్తేది హృదయం. మనం ఇక్కడే ఉంటాం, హృదయంలో ఆలోచనలు చాలా దూరం పరిగెత్తేస్తూ ఉంటాయి, చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడికో మనకు అర్థం లేని ఆలోచనలు చేసేస్తూ ఉంటాం. కనిపించిందల్లా నా సొంతం అవ్వాలనుకుంటాం, ఊహించిందల్లా కూడా మనం ఎంజాయ్ చేసినంత ఆనందాన్ని ఫీల్ అయిపోతూ ఉంటాం. అందుకే మనస్సును కంట్రోల్ చేసుకో, మనసును కంట్రోల్ చేసుకో, నీ మనస్సును కంట్రోల్ చేసుకో. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే. శృతి మించిందో దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. అందుకే హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడట. మరొక మాట చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు రా తల్లి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజార కుండునట్లు ఆమెకు న్యాయము తీర్చుమని తనలో తాను ఎవరనుకున్నాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక పేద విధవరాలు పదే పదే వచ్చి అడుగుతున్నప్పుడు ఆమెకి న్యాయం చేయాలని అనుకున్నాడట. సంగమా, ఒక సత్యం వినాలండి. విధవరాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలి ప్రార్థన ఆలకించాడు. కానీ మన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు విధవరాలి ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే సంఘములో ఎవరైనా విధవరాళ్ళు ఉంటే వారిని మనం ప్రేమించాలి. వారిని గురించి త్వరపడి ఏ మాట మాట్లాడకూడదు. విధవరాలు ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు తను ఇష్టమైన ప్రార్థన దేవుణ్ణి అడిగితే మంచిదే. ఒకవేళ విధవరాలుగిన దేవుణ్ణి ప్రార్థించినప్పుడు నువ్వేదైనా ఇబ్బంది పెడితే, కష్టపెడితే, సమస్య తెస్తే తను చేసిన ప్రార్థన అన్యాయస్తుడైన న్యాయాధిపతి లక్ష్యం ఉంచాడు. మన దేవుడు న్యాయాధిపతి గనక విధవరాలు ప్రార్థన మీద దేవుడు లక్ష్య పెట్టే దేవుడు గనక విధవరాలు జోలికి వెళ్లకుండా ఉండాలి. విధవరాలను ప్రేమించాలి, ఆదరించాలి, వాళ్ళని సంస్కరించాలి, ఆదరించాలి, సన్మానం చేయాలి. మన సంఘంలో ఎవరైనా విధవరాలు ఉంటే వారిని మనం ప్రేమించాలి, సత్కరించాలి, ఆదరించాలి. వారికి ఏదైనా సహాయం చేయాలి. మందులు ఇవ్వాలా, అలాగే బట్టలు ఇవ్వాలా, లేదా చిన్న కానుక ఇవ్వాలా. నీ వంతు సహాయం పేద విధవరాలికి ఇస్తే నీ కోసం ఆ విధవరాలు చేసే ప్రార్థన ఆలకించి దేవుడు మరల ఆ వ్యక్తికి అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు గనక, విధవరాలి ప్రార్థన మీద దేవుడు లక్ష్యం ఉంచే దేవుడు కనుక విధవరాలిని మనం గౌరవించాలండి. సంఘంలో విధవరాళ్ళు ఉంటే బలం కలిగిన మనం, ధనవంతులమైన మనం తలకు రూపాయి సహాయం చేసి ఆ విధవరాలికి సహాయం చేయాలండి. విధవరాలు యజమాని లేడు, ఒకవేళ ఉద్యోగం చేసేదో సంపాదించే పిల్లలు లేరు, వారిని ఆదరించవలసిన బాధ్యత సంఘానిదే. సంఘం అందరూ కూడా విధవరాల్ని ప్రేమించాలట. విధవరాలి ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు. జాగ్రత్త, వారి జోలికి వెళ్లకుండా వారిని ప్రేమించండి, వారిని సత్కరించండి, వారిని ఆహ్వానించండి, వారి మేలుకై మీరు ప్రార్థన చేయండి. అప్పుడు వారు చేసే ప్రార్థన దేవుడు లక్ష్యం ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు గనక సంగమా తస్మా జాగ్రత్త. ఇంకొక మాట కూడా చూసేద్దాం. 4వ మాట, నిర్గమకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు. నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు తన స్వజనులైన యూదా గోత్రములో జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుని, యూదులను ఆయన ప్రేమించాడు. వారి యొక్క ప్రార్థన, వారి మూలుగులు ఆయన విన్నాడట. వారి యొక్క ఉద్దేశం అంతా ఆయన గమనించాడట. వారి మూలుగులన్నీ కూడా విని వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాగ్దాన దేశానికి, అనగా బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు లక్ష్యం ఉంచాడు. ఈనాడు ఇశ్రాయేలునే కాదు, ఇశ్రాయేలే కాదు, అన్ని జనాంగమైన మన్ను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అన్ని జనాంగం కూడా ఇశ్రాయేలుతో సమానంగా చేశాడు దేవుడు. మన మూలుగులు కూడా దేవుడు వింటాడు గనక మీరు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో
ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో బహుగా ప్రార్థన చేయలేకపోయినా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు చిన్న ప్రార్థన, మీకు రాని భాషలో మీకు నేనైతే ప్రార్థన చేస్తే అనర్గళంగా ప్రార్థన చేస్తా, అద్భుతమైన మాటలు పలుకుతా. అయితే మీకు రాదు, మీకు ప్రార్థన చేయటం రాదు. ఎలాగో మీకు వచ్చిన విధంగా ప్రార్థన చేయాలట. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆశీర్వాద ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. మీకు వచ్చిన భాషలో మీకు తెలిసిన మాటలు, 2 మాటలు మీరు దేవుణ్ణి అడిగే విధానం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలవకపోయినా దేవుణ్ణి అడగాలట. ఇశ్రాయేలు మూలుగులు దేవుడు ఎలాగైతే విన్నాడో, ఈరోజు అన్య జనాంగమైన మన ప్రార్థన, క్రైస్తవులైన మన ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు వింటాడు గనక ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాల్సిందే. సంఘములో ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులై ఉండాలి. దేవుణ్ణి అడగాలి, దేవా మా సంఘం విస్తరించాలి, అనేకమైన ఆత్మలు రక్షించబడాలి, మా సంఘ కాపరి సంతోషంగా సమాధానంగా ఉండాలి, మా సంఘ పెద్దలు కుటుంబాలు బాగుండాలి, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మా బిడ్డలను దీవించు దేవా, అనేకమైన ఆత్మను సంపాదించడానికి సహాయం చేయదేవా అని మీరు కూడా మూలుగులతో ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ ప్రార్థనల మీద, మీ మూలుగుల మీద ఆయన లక్ష్యం ఉంచే దేవుడు. చూద్దాం 5వ మాట, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. దేవుడు దేని లక్ష్య పెడతాడు తెలుసా అండి? 6 అడుగులు ఎత్తుండి అందగాడైతే లక్ష్య పెట్టాడు దేవుడు. అందం లేకపోయినా, ధనం లేకపోయినా, లోక సంబంధమైన విద్య లేకపోయినా దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవునికి కావాలి. నీవు కునీపిరైనా, లేదా నీవు విగ్రహం బాగోకపోయినా, లేదా నీలో లోక సంబంధమైన విద్య లేకపోయినా, అనేకమైన తలాంతులు నీలో లేకపోయినా ఆయన అంటున్నాడు, చదువు తల్లి ఆ మాట మళ్ళీ చదువు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమునైనను ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు ఏదైతే లక్ష్య పెడతారో యెహోవా దానిని లక్ష్య పెట్టడు. చాలండి. మనుషులు లక్ష్య పెట్టేది ఏంటంటే, నాకు సమానమైన ఉజ్జీనా కాదా ఇతను చక్కగా చదువుకున్నోడైనా, టాలెంట్ కలిగినోడైనా, నా కారులో కూర్చుంటాకి సరిపోయిన పాత్రైనా మనం చూస్తాం. సాటి అయిన సమానమైన వారితో మనం స్నేహం చేస్తాం. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడట. అందరినీ లక్ష్య పెడుతున్నాడు దేవుడు. నీవు ఒకవేళ అందగాడివి కాకపోవచ్చు, ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు లేకపోవచ్చు, అతి తెలివితేట నీలో లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, అయినా నిన్ను లక్ష్య పెడుతున్నాడు దేవుడు. కనుక తస్మా జాగ్రత్త. ప్రతిరోజు నిన్ను, నన్ను, మనందరినీ పరిశీలిస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవునికి కావాలి. అయ్యో అందరిలో కూర్చుంటాకి నన్ను సిగ్గుగా ఉంది అని అనుకుంటున్నావేమో. నువ్వు సిగ్గుపడటానికి సంబంధం లేదు. నువ్వు సిగ్గుపడద్దు. దేవుని మందిరంలోకి రా, ఆహ్వానించు మందిరంలోకి. దేవుని మందిరంలోకి వచ్చాయి. ఇక్కడ నీకన్నా గొప్పవారు ఎవరూ లేరు. అందరికన్నా నువ్వే అధికుడువు, నువ్వే మంచి అందగాడివి, నువ్వే తెలివి కలిగిన వాడు, నీవే జ్ఞానవంతుడివి. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నిన్ను దేవుడు లక్ష్య పెడుతున్నాడు. కనుక నీవు సిగ్గుపడక్కర్లేదు. సిగ్గుపడకుండా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని పనికి వాడబడే పాత్రగా నీవు ఉండాలని నీ సమస్తాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. కనుక నీవు తస్మా జాగ్రత్త. నువ్వు ఎలా ఉండాలంటే, దేవుడు దేన్ని లక్ష్య పెడతలేదంటే పై రూపాన్ని లక్ష్య పెడతలేదు, నీ అంతర్ముఖాన్ని చూస్తున్నాడు. గనక నువ్వు కమాన్, ఒకవేళ దేవుని మందిరానికి రావడానికి నీవు ఇంకా సిగ్గుపడుతుంటే సిగ్గుపడకుండా రా, సిగ్గుపడకుండా దేవుని మందిరంలో ఉండు. హోటల్లో పని చేసుకునే వాడికి పాటిచ్చాడండి హనుమాన్ గారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు పెద్ద పెద్ద తలాంతు కలిగిన వాళ్ళు, 10 ఎకరాల పొలం ఉన్నవాళ్ళు. కానీ దేవుడు వాడుకుంటున్నాడు, నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. కనుక కమాన్, వచ్చి దేవుని మందిరంలోకి రా, అనేక మందిని చేర్చుకొని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చూద్దామండి. 6వ మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ముగించేద్దాం, ఇంకొక మాట చెప్పి ముగించేస్తా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, క్షమించాలి ఈ మాట. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, మళ్ళీ చదువునానా,
ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్తలున్న కోడల్లో వినాలి, రూతు తన అత్తకి చాలా పరిచర్య చేసిందంట. ఎలాంటి పరిచర్య చేసిందో తెలుసా? యవ్వన కాలంలో ఉండగా భర్త చనిపోయాడు అనుకుంటున్నారు, ఈమెకి పిల్లలు కూడా లేరు, ఎలలా. ఆమె ఏం చేసిందో తెలుసా అండి? నీ దేవుడే నా దేవుడో, నువ్వు ఏదైతే విశ్వసిస్తావో అదే నేను విశ్వసిస్తున్నాను, నిన్నే నేను ఫాలో అవుతాను అత్త అని అంటూ బోయాజు చెబుతున్నాడు, ఓ రూతు, నువ్వు ఎంత మంచిదానివో తెలుసా? నిన్ను బట్టి నేను నాకున్న 50 ఎకరాల పొలానికి నిన్నే యజమానిగా చేయటానికి నేను ఇష్టపడుతున్నా. కారణం ఏంటి తెలుసా? నీ యొక్క భర్త చనిపోయినాక నీ అత్తకు నీవు ఏమేమి చేసితివో అవి నేను ఎరుగుదును. ఇవాళ కోడళ్ళు ఉన్నారు, అత్త ఎప్పుడు సెలవు బొక్కిడి తన్నేస్తుందిరా బాబు, ఈ అత్త పోరు చచ్చిపోతున్నాం, దీన్ని నోటికి అదుపు లేదు. నేను మా ఆయన చక్కగా చిలక గోరింగల్లాగా ఎంజాయ్ చేద్దామంటే ఈ దెయ్యం అత్త ఏంటి బాబు అని ఎంతమంది కోడల్లో, అమ్మ ఇక్కడ క్షమించండి అమ్మ కోడలు, మీరు మంచివాళ్ళే, మిమ్మల్ని గురించి కాదు, అక్కడ చెబుతున్న సందర్భంలో కోడల్లో అత్తకి మనం పరిచర్య చేయాలట. అమ్మని ఇడిచిపెట్టాం, ఇక్కడికి వచ్చాం, అత్తమ్మ అయింది. మనకి ఏమైంది? అత్తమ్మనంట ఎవరైతే బాగా చూస్తారో, ఎవరైతే పరిచర్య చేస్తారో, అత్త ఏది చెబితే అది ఎవరైతే చేస్తారో వారి మీద దేవుడు, యెహోవా దేవుడు లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్తల్ని రాసి రంపాన్ని పెట్టమాకండి దయచేసి. అత్తలే కోడల్ని కొట్టేవాళ్ళు ఉన్నారులేండి, నేను దానికి కాదంటలా. అత్తలు కూడా చాలామంది అమ్మో ఉన్నారు. దేవుడు చూసుకుంటాడు. కోడలు రూతు తన అత్త పట్ల ఏమేం చేసిందో బోయాజు ఏమన్నాడు నాన్న? మళ్ళీ చదువు ఆ మాట, ఆ వాక్యం మళ్ళీ చదువు. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఆ బోయాజుకి రూతు సంగతి ఎలా తెలియబడిందో మనకొక బోయాజు ఉన్నాడు. ఆ పరలోకములో ఉన్న బోయాజు నిన్ను నన్ను మనందరినీ గమనిస్తూ ఉన్నాడు. కోడళ్ళు అత్తకి లోబడండి, పరిచర్య చేయండి. మీ అత్త దెయ్యమే, మీరు దేవతగా మారితే ఆ దెయ్యం కూడా 6 నెలలు సహవాసం చేస్తే ఆ దెయ్యం కూడా దేవతగా మారిపోద్ది. చిన్న స్టోరీ అని చెప్పాలంటే చెప్పను, ఇప్పుడు తర్వాత చెబుతా. ప్రియమైన దేవుని పిల్లలారా, అత్తని చక్కగా మళ్ళేసుకోవాలి, ప్రేమతో బుజ్జగించుకోవాలి. అత్త చెప్పిన మాట మనం వేదవాక్కుగా తీసుకొని బైబిల్ గ్రంథం చదువుతున్న మనం గుణవతి అయిన భార్య కనుక చక్కగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి అత్తను చక్కగా ప్రేమిస్తే మన బోయాజు కూడా దేవుడు, ఆనాడు బోయాజు ఆ 50 ఎకరాల పొలానికి ఆమెని జమీందారుగా ఎలా చేశాడో పరలోకానికి మనం వారసులమయ్యేట్లుగా దేవుడు చేయాలంటే కోడళ్ళు చాలా చక్కగా వారి పరివర్తన బాగుండాలి. దేవుడు వారి కోడళ్ళ యొక్క ప్రతి పరివర్తన మీద, ప్రవర్తన మీద లక్ష్యం ఉంచుతున్నాడు కనుక తస్మా జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ మాట చూద్దామండి. 7వ మాట ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై. మనుషులంతా దేవుని మందిరములో ఉందురై. దేవుని మందిరములో ఉన్న మనని దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడు. ఈ ప్రజలందరినీ, వారు ఎవరైనా క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా దేవుని పిల్లలే. దేవుని పిల్లలైన వారందరినీ కూడా దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడట. ఆయన పిల్లలు గనక వారందరిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ మీద లక్ష్యం ఉంచాడు. నీ పరివర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీవు దేవునికి ఇచ్చే విషయంలో నీవు ఎలా ఉన్నావో, నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఒకవేళ అలక్ష్యముగా ఉన్నావా, దేవుని మాట వినే విషయంలో అలక్ష్యముగా ఉన్నావా, దేవుడిచ్చిన వరాన్ని వాడుకోవడానికి అలక్ష్యముగా ఉన్నావా, దేవుడిని లక్ష్య పెడుతున్నాడు కనుక జాగ్రత్త. ఇప్పుడు 9వ వచనం
10వ వచనం కూడా చదువుదాం. అక్కడే యెహోవా వారికిని వారి సంతానము, ఎప్పుడైతే యెహోవా మనల్ని లక్ష్య పెడుతున్నాడనే సంగతి గమనించి, దేవుడు మనం లక్ష్య పెట్టే దేవుడు గనుక అలక్ష్యము చేయకుండా దేవునికి ఇష్టమైన జనాంగంగా మనం ఉంటాము. అట్టి వారికిని వారి సంతానమునకును దయచేసదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున, నీవు, నీ బిడ్డలు, నీ మనవడు, మనవరాలు, ముని మనవరాలు, వారి తర్వాత వచ్చే వంశమంతా కూడా దీర్ఘాయుష్మంతులై అకాల మరణము చెందకుండా దీర్ఘాయువుతో జీవించి దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉండి, దేవునికి సాక్షులై దేవుని మందిరంలో వాడబడే పాత్రలుగా ఉండి, దేవుని మందిరానికి వచ్చేవారుగా ఉండి, దేవుని మాట వినేవారుగా ఉండి, దేవుడిచ్చిన వరాలను వాడేవారుగా కొన్ని తరాల పాటు మీ పిల్లలు, కేవలం నీవు ఈరోజు అనుకుంటున్నావేమో, నేను బాగుంటే చాలు, నా కడుపును పుట్టిన బిడ్డలు బాగుంటే బాగుండని. ఒకవేళ నీవేదన్నా అలక్ష్యము చేస్తే నీ కొన్ని తరాల తర్వాత వచ్చే శాపానికి నీవు కారకుడు కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ మూలంగా కొన్ని తరాల పాటు ఆశీర్వాదకరంగా ఉండాలట. నీవు చేసే మేలుల వల్ల, నీవు దేవునికి ఇచ్చే, దేవుని కోసం వాడబడే పాత్ర వల్ల, నీవు దేవుని కోసం చేసే త్యాగము వల్ల కొన్ని తరాల పాటు నా మనవడు, నా ముని మనవడు, వారి పిల్లలు కూడా సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో, ఆరోగ్యముతో, బలముతో, క్షేమముతో, దేవుడిచ్చే దీర్ఘాయువుతో దీవించాలని ఆశీర్వాద ప్రార్థనా మందిరములో ఉన్న మనందరము కోరుకుంటున్నాం కనుక, అట్టి భాగ్యానికి వారసులు అవ్వాలంటే దేవుడు లక్ష్య పెట్టే వాటిని మనం అలక్ష్యము చేయవద్దు. మనం అలక్ష్యము చేసే వాటిని విస్మరించి విడిచిపెట్టి లక్ష్య పెట్టేవారుగా ఉండి దేవునికి ఇష్టమైన జనాంగముగా జీవిద్దాం. కొన్ని తరాల పాటు దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉందాం. నిత్య రాజ్యానికి వారసులవుదాం. ఒకరిని ఒకరు సరిచేసుకుందాం, పడదాం, సంఘాన్ని నింపుదాం, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందాం. దేవుడి మాటలు మీ హృదయంలో ఉంచి ఫలింపచేయునుగాక. ఆమేన్.